హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం సేమ్ పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంటే కంటిన్యూ చేద్దాం. నేను మీకు రెగ్యులర్గా ఒక 4 to 5 వీడియోస్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ పజిల్ కానీ చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, మెనీ ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ పనికొచ్చే విధంగా నేను మీకు చెప్తున్నాను. అయితే నేను లాస్ట్ క్లాస్లో ఒకటి ఫ్లోర్ బేస్డ్ పజిల్ చెప్పాను. అందులో ఏంటంటే ఈవెన్ బిఫోర్ లాస్ట్ క్లాస్ ఆల్సో చెప్పేసి అందులో 2 అరేంజ్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్పాను. అయితే కొంతమంది స్టూడెంట్స్ ఏమని రిక్వెస్ట్ చేశారంటే, మనకు మెయిల్లో పెట్టారు, యాప్లో చాటింగ్లో కూడా పెట్టారు, సార్ ఒకవేళ 3 పాసిబిలిటీస్ కానీ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే అప్పుడు ఎలా చేయాలి, దానికి ఏమైనా టెక్నిక్ ఉందా? ఎందుకంటే 3 పాసిబిలిటీస్తో మనం క్వశ్చన్ని స్టార్ట్ చేస్తే అది ఎండ్ అయ్యేసరికి మనకు చాలా టైం పడుతుంది కదా, టైం వేస్ట్ అవుతుంది, ఎలా చేయాలన్నాడు. స్టూడెంట్స్ మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, అది ప్రిలిమ్స్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, మనం 0 నుంచి 10 డిఫికల్టీ లెవెల్ పెట్టుకున్నాం అనుకోండి, మీకు 2nd డిఫికల్టీ లెవెల్ కానివ్వండి, లేకపోతే 8th 9th డిఫికల్టీ లెవెల్ కానివ్వండి, ఎక్కడైనా కూడా 3 అరేంజ్మెంట్స్ వచ్చే పజిల్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఇస్తే 90% ఆఫ్ కేసెస్లో మీకు ఒక 2 to 3 ఇన్ఫర్మేషన్ చదివే వరకే ఒక అరేంజ్మెంట్ని మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు. కానీ ఎక్సెప్షనల్ కేసెస్లో కొన్ని ఎగ్జామ్స్లో లైక్ ఎస్బీఐ మెయిన్స్లో తీసుకోండి, లేకపోతే మెయిన్గా ఎస్బీఐ మెయిన్స్లోనే అడుగుతాడు ఇలాంటి క్వశ్చన్స్, లేకపోతే ఐబీపీఎస్ మెయిన్స్లో తీసుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అది కూడా పీఓస్లో క్లరికల్ లెవెల్లో కాదు, 3 అరేంజ్మెంట్స్ వచ్చే పాసిబిలిటీ ఉన్న పజిల్ కానీ అరేంజ్మెంట్ కానీ ఇచ్చి దాదాపు ఒక 6-7 ఇన్ఫర్మేషన్ అయిపోయేంత వరకు కూడా ఏదో ఒక అరేంజ్మెంట్ ఎలిమినేట్ కాకుండా ఇస్తున్నారు. కాకపోతే అది ఎక్సెప్షనల్ కేసులో ఉంటుంది. మీరు అడిగిన లాంటి క్వశ్చన్లో ఒక బేసిక్ క్వశ్చన్ నేను చెప్తాను చూడండి. ఇది ఆల్రెడీ మన కోర్సులో డిస్కస్ చేసిన క్వశ్చనే, కొంతమంది స్టూడెంట్స్ అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. మన పర్పస్ ఏంటంటే 3 అరేంజ్మెంట్స్తో క్వశ్చన్ని స్టార్ట్ చేయాల్సి వస్తే ఎంత తొందరగా ఏదో ఒక అరేంజ్మెంటో లేకపోతే ఒకటి కంటే ఎక్కువ అరేంజ్మెంట్స్నో మనం ఎలిమినేట్ ఏ విధంగా చేయాలి అనే పాయింట్ నేను ఇక్కడ మీకు చెప్తాను. అయితే మీరు 3 అరేంజ్మెంట్స్ ఉన్న క్వశ్చన్ తీసుకున్నప్పుడు ప్రతిసారి 3 అరేంజ్మెంట్స్ పేపర్ మీద రాసే పని లేదు. ఇనీషియల్ స్టేజెస్లో రాసుకోండి. తర్వాత మీరు ఒక 2-3 క్లూస్లోనే మనకు ఒక అరేంజ్మెంట్ పోతుందని చెప్పాను కదా, అది మీరు మైండ్లోనే చేసుకోవచ్చు. ఒక అరేంజ్మెంట్ వేసుకొని మిగిలిన 2 మీరు విజువలైజ్ చేసుకొని ఇంకొక అరేంజ్మెంట్ని ఎలిమినేట్ చేసుకొని ఓన్లీ 2 అరేంజ్మెంట్స్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఇంక దీన్ని స్టార్ట్ చేద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ. రైట్, మొత్తం 8 స్టేషనరీ ఐటమ్ బాక్సెస్ అని ఇచ్చాడు. అంటే ఇది బాక్స్ బేస్డ్ పజిల్. ఇది బాక్స్ని ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసిన, ఒక ఫ్లోర్ పైన ఇంకొక ఫ్లోర్ ఉన్న, 2 ఒకే లాజిక్తో చేయొచ్చు. రైట్, 8 బాక్సెస్ ఉన్నాయి. kept one above other in a single track of different shelves such that lowermost shelf is numbered as 1 and topmost shelf is numbered as 8. I think ఇంకా కొంచెం క్లూ లాగా ఇవ్వాలి. దానిపైన ఉన్నది 2, దానిపైన ఉన్నది 3, అలా 8 వరకు అనుకోవాలి. అంటే మనకి ఇక్కడ 8 నుంచి అనమాట, ఇలా 8, 7, 6, 5 ఇలా సెల్ఫ్స్ అనేది మనకి ఉంటుంది. లోవర్ మోస్ట్ సెల్ఫ్ వచ్చేసి 1, ఇదే ఆర్డర్లో అప్పర్ మోస్ట్ సెల్ఫ్ వచ్చేసి 8 అని దాని అర్థం. ఓకేనా? రైట్, ఇంకా స్టార్ట్ చేయండి. దాని తర్వాత వాడు క్లూస్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. కొన్ని ఐటమ్స్ ఇచ్చాడు, ఆ ఐటమ్స్ని మనం 8 సెల్ఫ్స్లో మనం అరేంజ్ చేసుకోవాలి. ఆ క్లూ 1 by 1 క్లూ మనం తీసుకుందాం చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. రైట్, ఫస్ట్ ఏమన్నాడు, పేపర్ క్లిప్ నుంచి స్టార్ట్ చేశాడు. పేపర్ క్లిప్ బాక్స్ ఈజ్ కెప్ట్ 3 సెల్ఫ్స్ అబోవ్ పెన్ బాక్స్. మీకు ఇది ఐడియా ఉంది కదా, నేను మీకు లాస్ట్ క్లాస్లోనే చెప్పాను. 3 సెల్ఫ్స్ అబోవ్ అంటే రెండింటి మధ్యలో 3 సెల్ఫ్లు రావు, ఓన్లీ 2 వస్తాయి మనకి. దీంతో మనం క్వశ్చన్ స్టార్ట్ చేసుకోలేము, కాకపోతే పక్కన వేసుకోవచ్చు. అయితే ఇది బేసిక్ క్వశ్చన్ కాబట్టి నేను ఫస్ట్ 8 డాట్స్ తీసుకొని చెప్తాను, తర్వాత మీరు క్లూస్తో కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. దీంతో మనం ఏం స్టార్ట్ చేయలేం. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, పెన్ బాక్స్ ఈజ్ కెప్ట్ ఆన్ ఆడ్ నెంబర్డ్ సెల్ఫ్ అన్నాడు. ఇది చూడండి, ఇక్కడ పెన్ బాక్స్ ఆడ్ నెంబర్డ్ సెల్ఫ్ అంటే ఇప్పుడు మనం సెల్ఫ్స్ ఏమనుకున్నాము, 8 నుంచి స్టార్ట్ చేసుకున్నాం కదా, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ఓకేనా? ఇప్పుడు వీడిచ్చిన అరేంజ్మెంట్ ప్రకారంగా ఆడ్ నెంబర్ బాక్సెస్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఆడ్ నెంబర్ బాక్స్ అంటే 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే వీడు ఎలా ఇచ్చాడు చూడండి, ఇక్కడ పెన్ బాక్స్ ఈజ్ కెప్ట్ అండ్ ఆడ్ నెంబర్డ్ సెల్ఫ్, ఏదో ఒక ఆడ్ నెంబర్డ్ సెల్ఫ్లో పెట్టాలి. కానీ 4 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి మనకు, 7 ఉంది, 5 ఉంది, 3 ఉంది, 1 ఉంది. మరి 4 పాసిబిలిటీస్తోనైతే స్టార్ట్ చేయలేం కదా. మరి ఫస్ట్ సెంటెన్స్ ఏమైనా లింక్ చేసుకోవచ్చా చూడండి.
పేపర్ క్లిప్ బాక్స్ ఈజ్ కెప్ట్ 3 సెల్ఫ్స్ అబోవ్ పెన్ బాక్స్ అన్నాడు. తర్వాత పెన్ బాక్స్ ఆడ్ నెంబర్లో ఉంటుంది అన్నాడు. అప్పుడు మనకు ఒక పాసిబిలిటీ ఎలిమినేట్ అయిపోయింది కదా. ఎలా? ఇప్పుడు మీకు 7 అనేది ఆడ్ నెంబర్, కానీ నేను పెన్ని ఆడ్ నెంబర్ 7లో పెట్టలేను. ఎందుకంటే దీనిపైన ఎన్ని రావాలి? పేపర్ క్లిప్ బాక్స్ ఈజ్ కెప్ట్ 3 సెల్ఫ్స్ అబోవ్ పెన్ బాక్స్, అంటే పెన్ బాక్స్ తర్వాత 2 బాక్సెస్ పైన పేపర్ క్లిప్ మనకు రావాలి. కాబట్టి పెన్కి ఇక్కడ పాసిబిలిటీ లేదు. 6థ్లో ఎట్లాగూ ఉండదు, 1 by 1 చూస్తున్నాం మనం. 5థ్లో పెట్టవచ్చు. ఇప్పుడు మనం సపోజ్ నేను 5th బాక్స్లో పెన్ ఉంచాను. అప్పుడు పేపర్ క్లిప్స్ బాక్స్ ఎక్కడ ఉండాలి? 2 ఫ్లోర్స్ పైన ఉండాలి. అంటే 1 2 ఈ పైన అనమాట. ఇది మనకు ఏమిచ్చాడు? పేపర్ క్లిప్ అని ఇచ్చాడు. దీన్ని ఏం రాద్దాము? PAPCL అని రాస్తాను మన ఐడియా కోసం. ఇది మనకు ఒక పాసిబిలిటీ. దీని తర్వాత పెన్ని 3rd ఫ్లోర్లో కూడా ఉంచవచ్చు, 3rd బాక్స్లో కూడా ఉంచవచ్చు, తర్వాత 1st బాక్స్లో కూడా ఉంచవచ్చు. ఎందుకంటే ఈ రెండు కూడా మనకు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్స్ అడిగిన విధంగా క్వశ్చన్ని చెప్పాలని నేను 3 పాసిబిలిటీస్ ఉన్న బేసిక్ క్వశ్చన్ని చూజ్ చేసుకున్నాను. అయితే ఇందులో మనకు ఇంకా 2 పాసిబిలిటీస్ వస్తాయి. అయితే నేను ఇప్పుడు మీకు ముందు చెప్పినట్టు ప్రతిసారి 3 పేపర్ పైన వేసుకోవాల్సిన పని లేదు, ఎక్సెప్ట్ వెరీ హై డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్. ఇది చదువుకుంటేనే ఎలిమినేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఇంకా 2 పాసిబిలిటీస్ కూడా వేస్తాను. తర్వాత ఎట్లా ఎలిమినేట్ చేయాలనేది వితౌట్ రైటింగ్ కూడా నేను చెప్తాను మీకు. ఇప్పుడు దీని తర్వాత ఇది చూడండి, ఇది సేమ్ 8th 7th 6th 5th 4th 3rd 2nd అండ్ 1st. ఇంకొక పాసిబిలిటీ ఏమవుతుంది? పెన్ని మీరు 3rd బాక్స్లో పెట్టచ్చు, ఆడ్ నెంబర్. ఇప్పుడు దీనికి 2 ఫ్లోర్ల పైన ఇది పేపర్ PAPCL అని రాస్తున్నాను, పేపర్ క్లిప్. అట్లాగే ఇంకొక పాసిబిలిటీ మనకి ఏమొస్తుందంటే సేమ్ ఇది 8 7 6 5 4 3 2 అండ్ 1. ఇప్పుడు నేను పెన్ని అన్నిటికన్నా కింద బాక్స్ ఇక్కడ ప్లేస్ చేస్తాను. చేసి 1 2 బాక్సెస్ తర్వాత ఇక్కడ పేపర్ క్లిప్ని నేను ప్లేస్ చేస్తాను. ఓకేనా? ఇవి 3 పాసిబిలిటీస్. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి స్టూడెంట్స్, ప్రతి క్వశ్చన్కు ఇలా 3 వేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఒక పాసిబిలిటీ వేసుకొని ఇంకొక 2-3 క్లూస్ మీరు మైండ్లోనే లాజికల్గా అందులో ఉన్న హిడెన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎలిమినేట్ చేయగలిగితే ఆ స్టేజ్ ఎవరికైనా వస్తుంది కొంత ప్రాక్టీస్లో. అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు? 2వ పాసిబిలిటీ 3వ పాసిబిలిటీ వేసుకోకుండా ఒక్కదాంతోనే స్టార్ట్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకా 2nd పాసిబిలిటీకి కూడా వెళ్ళొచ్చు. కానీ 3 పాసిబిలిటీస్ ఓన్లీ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్లో మాత్రం కంపల్సరీగా 3 వేసుకొనే చేయాలి. అది కూడా రేర్గా అడుగుతాడు. ఓకే, అదాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇది అయిపోయింది కదా, ఆడ్ నెంబర్డ్ సెల్ఫ్ అయిపోయింది. నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ అబోవ్ పెన్ బాక్స్ ఈజ్ సేమ్ యాజ్ బిలో మార్కర్ బాక్స్. దీంతో ఒక పాసిబిలిటీ పోతే చూడండి, నాకు చదువుతుంటేనే ఐడియా వచ్చింది. అది ఏ పాసిబిలిటీ అనేది చూడండి. నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ అబోవ్ పెన్ బాక్స్ ఈజ్ సేమ్ యాజ్ బిలో మార్కర్ బాక్స్. అంటే పెన్ బాక్స్ పైన ఎన్ని బాక్సులు ఉంటాయో అదే నెంబర్ 2 ఉంటే మార్కర్ బాక్స్ కింద కూడా 2 ఉండాలి. సేమ్ నెంబర్ మెయింటైన్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ పాసిబిలిటీ ప్రకారంగా పెన్ బాక్స్ పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? మనకి 3 బాక్సెస్ ఉన్నాయి. అంటే ఈ ప్లేస్లో ఎక్కడైనా మీరు మార్కర్ బాక్స్ని పెట్టుకుంటే ఆ మార్కర్ బాక్స్ కింద కూడా మనకి ఎన్ని రావాలి? 3 బాక్సెస్ రావాలి. అలాంటప్పుడు మార్కర్ బాక్స్కి పాసిబిలిటీ ఎక్కడుందో చూడండి. ఒకే ఒక్క పాసిబిలిటీ ఉంది, ఈ 4th ఉంచుకోవాలి. ఎందుకంటే మొత్తం 8 ఉన్నాయి, అది 5లో ఉంది, దీనిపైన 3 ఉంటాయి. మరి కింద 3 రావాలంటే అది 4thలోనే ఉండాలి కదా. సో ఇది మార్కర్ బాక్స్, MAR అని రాస్తున్నాను నేను, మార్కర్ బాక్స్. ఈ మార్కర్ బాక్స్ కింద 3 ఉన్నాయి, అప్పుడు పెన్ పైన కూడా 3 వచ్చాయి. అదే ఈ 2nd పాసిబిలిటీలో చూసుకోండి. ఇక్కడ 2nd పాసిబిలిటీలో పెన్ పైన ఎన్ని ఉన్నాయి? మనకి 1 2 3 4 5 ఉన్నాయి. మీరు మార్కర్ బాక్స్ని ఎక్కడ ప్లేస్ చేసినా కూడా దాని కింద 5 ఉండాలి. దాని కింద 5 ఉండాలంటే 2nd అరేంజ్మెంట్ ప్రకారంగా మార్కర్ బాక్స్ ఎక్కడ ఉండాలి చెప్పండి? 6thలో ఉండాలి. అంతే కదా, 6thలో ఉంటేనే కింద 5 ఉంటాయి. మరి 6thలో ఆల్రెడీ మనకి ఏమొచ్చింది? పేపర్ క్లిప్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను మార్కర్ బాక్స్ని పెట్టే ఛాన్స్ లేదు. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా. మళ్ళీ క్విక్గా చెప్తాను చూడండి. పెన్ బాక్స్కి పైన ఎన్ని ఉంటాయో మార్కర్ బాక్స్ కింద ఉండాలి. పెన్ బాక్స్ ఇప్పుడు 3ర్డ్లో ఉందంటే పైన మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. మార్కర్ బాక్స్ కింద 5 ఉండాలి కాబట్టి దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి? 6thలో ప్లేస్ చేయాలి. మరి 6thలో ప్లేస్ చేసే పాసిబిలిటీ ఉందా? లేదు. కాబట్టి ఈ అరేంజ్మెంట్ రాంగ్ అయిపోయింది. ఎంత క్లియర్గా ఉంది చూడండి. అయితే ఇది బేసిక్ క్వశ్చన్, నేను అందుకని డెలిబరేట్లీ కావాలని నేను తీసుకున్నాను. ఇది మీరు ఇక్కడి వరకు ఫస్ట్ ఒకటి వేసుకొని మిగిలిన 2 మీరు విజువలైజ్ చేసుకోలేరా?
ఈజీగా విజువలైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి పెట్టుకొని థర్డ్లో ఉంటే ఎలా, ఫస్ట్లో ఉంటే ఎలా, అది నెక్స్ట్ ఇన్ఫర్మేషనే కదా. ఈజీగా మరి దాన్ని విజువలైజ్ చేసుకొని ఒకదాన్ని ఎలిమినేట్ చేసుకోండి. ఇక 2 పాసిబిలిటీస్తో చేయడం అనేది నార్మల్ ప్రాక్టీస్. నవ్ డేస్ 2 పాసిబిలిటీస్ 99%, 2 పాసిబిలిటీస్ వస్తాయి మీకు. ఓకే, ఇక్కడ కొంచెం స్పేస్ మేనేజ్మెంట్ చేసుకుందాము. మనకిప్పుడు ఇది అవసరం లేదు, ఇంకా ఈ అరేంజ్మెంట్ తీసేసుకుందాం. మనకు కొంత స్పేస్ అనేది దొరుకుతుంది. విల్ రిమూవ్ దిస్ వన్. ఓకే, రైట్, ఫైన్. ఇప్పుడు నాకు ఇంకా మిగిలింది ఇవే ఉన్నాయి. ఈ 2 పాసిబిలిటీస్తో మనము వెళ్ళిపోదాం. రైట్, మొరాలెస్ మనకి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఓన్లీ 2 పాసిబిలిటీస్ ఆర్ దేర్. రైట్, ఇప్పుడు సేమ్ లాజిక్ చూసుకోండి. నెంబర్ ఆఫ్ బాక్సెస్ కెప్ట్ అబోవ్ పెన్ బాక్స్ పైన ఎన్ని ఉంటాయో మార్కర్ బాక్స్ కింద అన్ని ఉండాలి. ఇప్పుడు పెన్ బాక్స్ పైన ఎన్ని ఉన్నాయి, మనకి ఇది లాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ 7 ఉంటాయి. మార్కర్ బాక్స్ కింద కూడా 7 ఉండాలి. పాసిబిలిటీ ఉంది, ఇది మార్కర్ బాక్స్ అవుతుంది. ఇదయ్యా సింపుల్. మనకి ఇప్పుడు ఓన్లీ 2 అరేంజ్మెంట్సే ఉన్నాయి. దీంతో ఫాస్ట్గా మనం క్వశ్చన్ని చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూడండి, వాడు ఏమి ఇచ్చాడో. నెక్స్ట్ వన్ ఈజ్ నోట్బుక్ బాక్స్ ఈజ్ కెప్ట్ 2 సెల్ఫ్స్ అబోవ్ ద ఎరేజర్ బాక్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎరేజర్ బాక్స్ ఉంటే నోట్బుక్ బాక్స్ ఏంటి 1, 2, ఈ పైన నోట్బుక్ బాక్స్ ఉండాలి. ఓకేనా. తర్వాత ఇంకొక క్లూ కూడా దీనికి రిలేటెడ్గా ఇచ్చాడు. 2 ఒకేసారి తీసుకుందాం. ఏమి ఇచ్చాడు చూడండి. ఐదర్ ద ఎరేజర్ బాక్స్ ఆర్ నోట్బుక్ బాక్స్ ఈజ్ కెప్ట్ అడ్జసెంట్ టు మార్కర్ బాక్స్. అడ్జసెంట్ అంటే ఏంటి, పక్క పక్కన ఉండడం అనమాట. ఇక్కడ పక్క పక్కన అంటే ఏంటి, ఒకదానిపైన ఒకటి ఉన్నది కాబట్టి అయితే ఎరేజర్ బాక్స్ ఆర్ నోట్బుక్ బాక్స్ దేనికి అడ్జసెంట్గా ఉండాలి, మార్కర్కి అడ్జసెంట్గా ఉండాలి. అంటే మార్కర్కి ఇమీడియట్ పైన ఉండాలి, లేకపోతే ఇమీడియట్ కింద ఉండాలి. ఏది, ఎరేజర్ బాక్స్ కానీ నోట్బుక్ బాక్స్ కానీ. ఇప్పుడు 2 కండిషన్స్ ఉన్నాయి. మరి ఎరేజర్ నోట్బుక్ బాక్స్ల అరేంజ్మెంట్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పాసిబిలిటీ ప్రకారంగా చూసుకుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నోట్బుక్ బాక్స్కి ఏదైనా ఒకటే ఫోకస్ చేయండి. అయితే ఇది లేకపోతే ఇది ఈ టాప్ దీని మీద చేయండి. ఎందుకంటే ఇది అరేంజ్ అయితే దాని కింద ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు నోట్బుక్ బాక్స్ చూడండి, 7th పెట్టే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఒకదాని తర్వాత పెన్ వచ్చే ఛాన్స్ లేదు. 6th కూడా ఉంచే ఛాన్స్ లేదు. ఇక నాకు మిగిలిపోయింది ఈ 3 కాబట్టి కంపల్సరీగా నాకు నోట్బుక్ బాక్స్ ఇక్కడ ఉండాలి. ఒకటి వదిలేసి ఎరేజర్ బాక్స్ రావాలి. వాడిచ్చిన ఇంకో కండిషన్ ఏంటి, అయితే నోట్బుక్ బాక్స్ లేకపోతే ఎరేజర్ బాక్స్ మార్కర్కి అడ్జసెంట్గా ఉండాలన్నాడు. అది కూడా ఫుల్ఫిల్ అయింది. అంటే ఇప్పటి వరకు ఈ పాసిబిలిటీ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అదేది ఇక్కడ మీరు చూసుకోండి. నోట్బుక్ ఒకటి వదలాలి, ఎరేజర్ ఎక్కడ ఉండొచ్చు. సపోజ్ ఇది నోట్బుక్ అయ్యా, ఇక్కడ నోట్బుక్ ఒకటి వదిలేసాం, ఎరేజర్ పాసిబిలిటీ ఉందా లేదా, ఉంది. ఎందులో ఉంది, 7th బాక్స్లో పాసిబిలిటీ ఉంది నోట్బుక్కి. పోనీ నోట్బుక్ ఇక్కడ తీసుకోండి, 6th ఇక్కడ తీసుకుంటే నోట్బుక్ ఒకటి వదిలేసి ఎరేజర్ ఛాన్స్ లేదు. పోనీ నోట్బుక్ ఒకటి వదిలేసి ఎరేజర్ ఎస్ ఛాన్స్ ఉంది. ఇక్కడ నోట్బుక్ ఒకటి వదిలేసి ఎరేజర్ ఛాన్స్ ఉంది. కానీ వాడు చెప్పింది ఏంటి, ఐదర్ నోట్బుక్ ఆర్ ఎరేజర్ మార్కర్కి అడ్జసెంట్గా ఉండాలి అన్నాడు. కాబట్టి ఇంకా తప్పకుండా ఇక్కడ మిగిలిన 7 మార్కర్ కన్నా కిందే ఉంటాయి కాబట్టి ఎరేజర్ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి కంపల్సరీగా మార్కర్కి అడ్జసెంట్గా మనకి ఏది ఉండాలి, నోట్బుక్కే ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని నోట్బుక్ పెట్టేస్తాను. నోట్బుక్ ఒకటి వదిలేసి ఎరేజర్. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. అంటే 3rd పాసిబిలిటీని మనం దీన్ని కట్ చేసి 3 పాసిబిలిటీస్లో ఒకటి మనము ఎలిమినేట్ చేసుకొని 2తోనే మనం ముందుకు వెళ్తున్నాం. ఓకేనా. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇది అయిపోయింది కదా, కెప్ట్ అడ్జసెంట్ వరకు చేసుకున్నాం. రైట్, నెక్స్ట్ ఏం చూడండి, ఈ ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ చేయండి. పెన్సిల్ బాక్స్ ఈజ్ కెప్ట్ అబౌవ్ ద స్టేప్లర్ బాక్స్ బట్ బిలో ద పేపర్ బాక్స్. ఇది తీసేయండి, ఇది పెద్దగా ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ ఇది. పెన్సిల్ బాక్స్ ఎక్కడుంది, ఈ పెన్సిల్ బాక్స్ చూడండి. పెన్సిల్ బాక్స్ ఈజ్ కెప్ట్ అబౌవ్ స్టేప్లర్ బాక్స్ బట్ బిలో పేపర్ బాక్స్. ఇది పేపర్ అనుకోండి, ఇది పేపర్. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. పర్టికులర్గా బిగినర్స్ వాడు ఏమన్నాడు, పెన్సిల్ బాక్స్ అనేది కెప్ట్ అబోవ్ స్టేప్లర్ బాక్స్ అన్నాడు, కానీ ఇమీడియట్లీ అబోవ్ అనలేదు. అంటే పెన్సిల్ బాక్స్కి స్టేప్లర్ బాక్స్కి మధ్యలో ఏదైనా 1, 2, 3 ఎన్నైనా కానివ్వండి, రావచ్చు రాకపోవచ్చు. అంటే ఈ రెండింటి మధ్యలో ఏదైనా బాక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే వాడు ఇమీడియట్లీ అని వాడలేదు, వెంటనే అని వాడలేదు, కాబట్టి అలా ఉండొచ్చు. ఇది కూడా అంతే, పేపర్కి పెన్సిల్కి మధ్యలో 1, 2 ఉండొచ్చు, లేకపోతే ఏది ఉండకుండా కూడా ఉండొచ్చు. కానీ ఆర్డర్ మాత్రం పేపర్ ఎక్కడో చోట పెన్సిల్, లేదంటే స్టేప్లర్, లేదంటే ఇదే ఆర్డర్లో కాన్సిక్యూటివ్గా కూడా ఉండొచ్చు. ఇది దాని అర్థం అనమాట. ఇంకేమైనా ఇచ్చాడు వాడు, పేపర్ బాక్స్ ఈజ్ వన్ ఆఫ్
ఈజ్ వన్ మోర్ దాన్ ఓకే నంబర్ ఆఫ్ తర్వాత తీసుకుందాము. ముందైతే ఈ అరేంజ్మెంట్ని ఇందులోకి తీసుకురావడానికి ట్రై చేయండి. పేపర్, పెన్సిల్, స్టేప్లర్. ఇక్కడ మనకు మిగిలింది 3 1 2 3 ఇంకా వేరే ప్లేసే లేవు మనకి. కాబట్టి ఇది నేను పేపర్కి ఇచ్చేస్తాను, ఇది పెన్సిల్కి ఇచ్చేస్తాను. అది కరెక్టో కాదో నెక్స్ట్ చూసుకుందాము. ఇంక మిగిలింది ఇది స్టేప్లర్కి ఇస్తాను. అదే దీని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ మనకు 1 2 3నే ఉన్నాయి. సో ఇక్కడ పేపర్, తర్వాత ఇక్కడ పెన్సిల్, ఇక్కడ స్టేప్లర్. అయితే మీరు ఇదంతా రాసుకునే బదులు టైం సేవ్ చేసుకోవాలి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ 99% అట్లాగే ఉంటుంది. కాబట్టి ఈ రెండు రాసుకోకుండా నెక్స్ట్ కండిషన్ కూడా చదువుకొని అది దేంట్లో ఫుల్ఫిల్ అవుతుందో చూసుకొని అది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఏమిచ్చాడు వాడు నెక్స్ట్ కండిషన్? నెంబర్ ఆఫ్ సెల్ఫ్స్ అబౌవ్ ద పేపర్ బాక్స్ ఈజ్ 1 మోర్ దాన్ నెంబర్ ఆఫ్ సెల్ఫ్స్ బిలో ద స్టేప్లర్ బాక్స్. స్టేప్లర్ బాక్స్ కింద ఎన్నైతే సెల్ఫ్స్ ఉంటాయో దానికన్నా ఒకటి ఎక్కువ దేనిపైన ఉంటుంది? పేపర్ బాక్స్ పైన ఉంటుంది. మరి ఇక్కడ స్టేప్లర్ బాక్స్ చూసుకుంటే స్టేప్లర్ బాక్స్ కింద ఎన్ని ఉన్నాయి మనకి? ఒక్కటి ఉంది, ఒక బాక్స్ ఉంది. అంటే వీడిచ్చిన దాని ప్రకారంగా పేపర్ బాక్స్ పైన మనకి ఎన్ని ఉండాలి? అక్కడ ఒకటి కన్నా ఇంకొకటి ఎక్కువ ఉండాలి, రెండు ఉండాలి అన్నాడు. అంటే చూడండి మళ్ళీ ఒకసారి చూసుకోండి, అదే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నెంబర్ ఆఫ్ సెల్ఫ్స్ అబౌవ్ ద పేపర్ బాక్స్ ఈజ్ 1 మోర్ దాన్ నెంబర్ ఆఫ్ సెల్ఫ్స్ బిలో స్టేప్లర్ బాక్స్. స్టేప్లర్ బాక్స్ కింద ఒకటి ఉంది. ఇక్కడ పేపర్ బాక్స్ కింద పడిచింది పేపరే కదా, రైట్. పేపర్ బాక్స్ పైన ఏమి ఉండాలి? ఇక్కడ ఒకటి ఉంటే అక్కడ ఒకటి ఎక్కువ ఉండాలి, 2 ఉండాలి. అంటే పేపర్ బాక్స్ పైన 2 ఉండాలి. కానీ ఇక్కడ స్టేప్లర్ బాక్స్ కింద ఒకటే ఉంది, పేపర్ బాక్స్ పైన కూడా ఒకటే ఉంది. కాబట్టి ఈ అరేంజ్మెంట్ రాంగ్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకోండి, ఈ స్టేప్లర్ బాక్స్ కింద మనకి ఎన్ని ఉన్నాయి చూడండి. స్టేప్లర్ బాక్స్ కింద ఒకటి ఉంది. అంటే దీని ప్రకారంగా పేపర్ బాక్స్ పైన ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. ఒకటి కన్నా ఇంకొకటి ఎక్కువ ఉండాలి, అంటే 2 ఉండాలి. పర్ఫెక్ట్గా సూట్ అయింది చూడండి. స్టేప్లర్ బాక్స్ కింద ఒకటి ఉంది, అప్పుడు పేపర్ బాక్స్ పైన 2 ఉండాలి వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా. అంటే లాస్ట్ క్లూలో వాడు ఏం చేశాడంటే దాన్ని అక్కడికి ఎలిమినేట్ చేసేసాడు. సో ఇది మనకి ఫైనల్ అరేంజ్మెంట్. ఇది రాంగ్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా ఫస్ట్ ఇక్కడ మార్కర్, నోట్బుక్, పేపర్, ఎరేజర్, పెన్, ఇది పేపర్ క్లిప్ అండ్ పెన్సిల్, స్టేప్లర్ అండ్ ఫైనల్గా పెన్ అనేది వస్తుంది. ఇది మనం క్వశ్చన్ చేసే పద్ధతి. అందరికీ ఒక ఐడియా వచ్చిందా? నేను కొంచెం బిగినర్స్కి అర్థం కావాలని చాలా స్లోగా చెప్తూ వచ్చాను. మీకు ఎవరికైనా ఇంత స్లో వద్దు సార్, మాకు కొంచెం ఫాస్ట్గా చేసుకుందామంటే మీకు యూట్యూబ్లో ఆప్షన్ ఉంటుంది, లేకపోతే మీకు ఎక్కడైనా ఫేస్బుక్ ఎక్కడైనా ఆప్షన్ ఉంటుంది. మీరు దీన్ని 1.25లోనో 1.5లోనో పెట్టుకొని చూసుకోండి, ఎవరైతే అడ్వాన్స్డ్ ఉంటారో. లేదు నాకు కొంచెం డీటెయిల్గా వినాలి సార్ అనుకుంటే ఈ నార్మల్ పేస్లోనే వినండి, సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. ఇక్కడ మనం నేర్చుకున్న న్యూ పాయింట్ ఏంటంటే 3 పాసిబిలిటీస్కి క్వశ్చన్ చేసే పాసిబిలిటీ ఉన్నప్పుడు ఆ 3 పాసిబిలిటీస్ పేపర్ పైన రాసుకొని ఒకటి ఎట్లా ఎలిమినేట్ చేసుకోవాలో చెప్పాను. అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళేసరికి 3 రాసుకునే అవసరం లేదు. ఫస్ట్ ఒక్కదాంతోనే స్టార్ట్ చేయండి, మిగిలిన 2 మైండ్లో పెట్టుకోండి. 99% ఆఫ్ ద కేసెస్ ఒక 2 to 3 క్లూస్ తర్వాత మీకు ఒకటి ఎట్లాగో ఎలిమినేట్ అవుతుంది. ఎక్సెప్ట్ ఫర్ దోస్ క్వశ్చన్స్ విచ్ దే మే ఆస్క్ ఇన్ ద SBI మెయిన్స్ ఎగ్జామినేషన్. అది మాత్రం మీరు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.